డూయింగ్ బ్రాడ్ బెడ్ ఫర్రో సిస్టమ్ అంటే ఏంటంటే, మనం సాధారణంగా తెలుసు కదా, అన్సర్టన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అన్నమాట. సర్టన్గా ఉండవు రెయిన్ఫాల్. ఎగ్రివేటెడ్ బై అంటే ఓవర్ అండ్ టాప్ ఆఫ్ దట్ క్లైమాటిక్ చేంజెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. కెన్ సమ్ టైమ్స్ రిజల్ట్స్ ఇంటూ సీజనల్ డ్రాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్ ఎక్సెస్ వాటర్ సిచ్యుయేషన్ ఉంటూ ఉంటుంది. అప్పుడు పంట పండినప్పుడు వాన కురిస్తే లాభం ఏంటి? విచ్ కాజెస్ డ్రైనేజ్ ఇంపెండెన్స్ అంటారన్నమాట. డ్రైనేజ్ ఇంపెండెన్స్ అంటే ఏంటంటే రిస్ట్రిక్ట్ అయిపోతుంది అన్నమాట. లోపలికి సాయిల్ లోపలికి వెళ్లకుండా వాటర్ రిస్ట్రిక్ట్ అయిపోతుంటారు. విచ్ దేని వలనది? వాటర్ లాగైపోవడం అన్నమాట. బై ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హార్డ్ ప్యాన్ వలన, అది లాగ్ అయిపోవడం వలన, లోపలికి వెళ్ళకపోవడం వలన ఇది ఏర్పడుతుంది అన్నమాట. ఇలాంటి ఈ క్రాప్ ఫీల్డ్స్ వాటర్ ప్రాబ్లమ్ కుడ్ బి సాటిస్ఫాక్టరీగా మనం అడ్రస్ చేయాలంటే మనం బ్రాడ్ బెడ్ ఫర్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనం ఈ వేరియస్ ల్యాండ్స్ కన్ఫిగరేషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. డెవలప్డ్ ఫర్ వర్టిజోల్స్ బ్రాడ్ బ్యాండ్ అండ్ ఫర్రో సిస్టమ్ అంటారన్నమాట. దీన్ని అర్థమైందా విద్యార్థులు? ఇది ఏం చేస్తుందంటే సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోలింగ్ రన్ ఆఫ్ అన్నమాట. సర్ఫేస్ అండ్ సాయిల్ లాస్ అయిపోకూడదు, ఎరోజన్ కాకుండా. అండ్ కూడా ఏంటంటే ఇంక్రీజింగ్ ఇన్ఫిల్ట్రేషన్. ది బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో ఆర్ మేడ్ ఎలాంగ్ ఏ లైట్ గ్రిడ్ విత్ హెల్ప్ ఆఫ్ బ్రాడ్ బ్యాండ్ అండ్ ఫర్రో మేకర్ ఉంటుందన్నమాట. దాన్ని ఫర్రో మేకర్తో ఒక ట్రాక్టర్ ఉంటుందన్నమాట. అది 1 మీటర్ విత్ ఫర్రోస్ అంటే డీప్ సాయిల్ అన్నమాట. మనం ఒక గోతులు అన్నమాట. ఒక 1/2 మీటర్ విత్ అండ్ 50 to 20 సెంటీమీటర్స్ డెప్త్. ఓకే, ఇలాగా బ్రాడ్ బ్యాండ్ అండ్ ఫర్రో చేస్తామన్నమాట. ఇట్ రెడ్యూసెస్ ది వెలాసిటీ ఆఫ్ రన్ వాటర్ అన్నమాట. అర్థమైందా? అండ్ దస్ ఇంక్రీజెస్ ఏంటి ఆపర్చునిటీ టైం ఫర్ వాటర్ టు ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం అన్నమాట. అండ్ రెడ్యూసెస్ సెడిమెంట్ లాసెస్ కూడా జరగకుండా చూస్తుందన్నమాట. ఫర్దర్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ హెవీ రైన్ఫాల్ ఏమవుతుంది? ది ఫర్రోస్ ఉంటాయి సార్, ఫర్రోస్ అలౌస్ ఎక్సెస్ వాటర్ టు డ్రైన్ సేఫ్లీ ఫ్రమ్ ద ప్లాట్స్. ఓకే, అర్థమైందా? అండ్ దస్ అవాయిడ్ వాటర్ కంజెషన్ టు ది క్రాప్స్ మాట. క్రాప్స్కి కంజెషన్ అవ్వకుండా ఇది. అండ్ బ్రాడ్ అండ్ ఫర్రో సిస్టమ్ ఆల్సో ఇంకేంటంటే ఎంకరేజెస్ అంటే మాయిశ్చర్ స్టోరేజ్ ఉంటుందన్నమాట ఇన్ ద సాయిల్ ప్రొఫైల్. అండ్ సపోర్ట్స్ ఏం చేస్తుంది? ప్లాంట్స్ త్రూ మిడ్ అండ్ లేట్ సీజన్గా డ్రై స్పెల్స్లో ఉండేటువంటి సీజన్లో ఉపయోగపడుతుంది. దిస్ వే ది సిస్టమ్ ఫెసిలిటేట్స్ ది పాసిబిలిటీ ఆఫ్ ఓకే టేకింగ్ అప్ డబుల్ క్రాపింగ్ ఓకే బై మీన్స్ ఆఫ్ ఇంటర్ క్రాపింగ్ చేసుకోవడం వలన, ఆర్ సీక్వెంటల్ క్రాపింగ్ అంటారన్నమాట. చేసుకోవడం వలన ఈ బ్రాడ్ బ్యాండ్ అండ్ ఫర్రో సిస్టమ్ రెడ్యూసెస్ ఏం చేస్తుందంటే సాయిల్ లాస్ లేకుండా చూస్తుంది అప్ టు 30 to 50% అన్నమాట. అండ్ రెడ్యూస్ రన్ ఆఫ్ వాల్యూమ్ బై 20 to 32%. రన్ ఆఫ్ అయిపోకుండా చూస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో సిస్టమ్ అన్నమాట. చూడండి, డయాగ్రామ్లో చూపించాం, చూసారా? ఈ ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్లో 38 hectares అరౌండ్ బౌండరీస్ బండింగ్స్ వేశారన్నమాట. ఫీల్డ్ బండింగ్స్ అంటారన్నమాట. ఓకే, రెక్టాంగులర్ షేప్లో ఆర్ ఇన్ కాంటూర్ టు కన్జర్వ్ రెయిన్ వాటర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ప్లాంటింగ్ ఆఫ్ గ్లిరిసిడియా, దాన్ని మద్రి అంటారన్నమాట. లెగుమినిస్ ప్లాంట్ అంటే మనం ఇదివరకు తెలుసుకున్నాము, అవి గుర్తు తెచ్చుకోండి. విచ్ ఈస్ అడాప్టెడ్ టు గ్రో ఇన్ డ్రై ఏరియాస్ మాట. అర్థమైందా విద్యార్థులు? ఆన్ ఫీల్డ్ బండ్స్ టు స్ట్రెంగ్థన్ దెమ్. అది ఎందుకు స్ట్రెంగ్థన్ అవుతాయి? వేర్లు మట్టిని ఎరోజన్ అవ్వకుండా చూసి స్ట్రెంగ్థన్ చేస్తాయి అన్నమాట. అండ్ మేక్ ది సాయిల్ నైట్రోజనస్ రిచ్. ఈ మద్రి, ఈ
లెగుమినీస్ కుటుంబం చెందిన గ్లిరిసిడియా. ఇది నైట్రోజస్ రిచ్ మాట, నైట్రోజన్ ఎక్కువ ఇస్తుంది. ఫార్మర్స్ ఎంకరేజ్ టు యూజ్ వాటర్ రిసోర్స్, జాయింట్గా వాటర్ రిసోర్స్ని చేసుకోవడం ఇరిగేటెడ్ ల్యాండ్లో అన్నమాట. యూజింగ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. మనం మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ఇదివరకు చెప్పాం, అది కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఇలా చేయడం వలన ఫార్మర్స్ ఏం చేశారంటే 250 kgs మోర్ పీజిఎన్పి మాట, మనం చూపించాం పీజిఎన్పి, ఓకే, ఆర్ 50 grams మోర్ మైజా పర్ హెక్టేర్కి వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట. యూజింగ్ బ్రాడ్ బెడ్ ఫర్రో అండ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ద్వారా. ఓకే, ఇక డ్రిప్ ఇరిగేషన్ ఏ టైప్ ఆఫ్ దిస్ ఆల్సో మైక్రో ఇరిగేషన్ అన్నమాట. ఓకే, రెడ్యూస్ వాటర్ కన్జంప్షన్ అన్నమాట. ఊరికి అనవసరంగా మనం వాటర్ ఎక్కువ పోసేస్తుంటే అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట, ఊరికి అబ్జర్వ్ అయిపోతుంది వాటర్. అలా కాకుండా డ్రిప్ కరెక్ట్గా దాని వేళల్లో పడేలాగా, వృక్షానికి దగ్గరలో పడేలాగా ఉంటుంది అన్నమాట డ్రిప్ ఇరిగేషన్. ఓకే, ఈ డ్రిప్ ఇరిగేషన్ కెన్ రెడ్యూస్ వాటర్ బై 70%.